ఆల్ ఆఫ్ సోషల్ మీడియా ఇస్ బ్యాండ్. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. పార్లమెంట్ ని కాల్ చేసినారు. ఫైనాన్స్ మినిస్టర్ ని రోడ్ మీద పరిగెత్తించి కొడుతున్నారు. మొత్తం యూత్ రోడ్డు మీద ఉంది. దిస్ ఈజ్ జెన్జీ రెవల్యూషన్. దిస్ ఈజ్ నేపాల్ రైట్ నౌ. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? చాలా రోజుల నుంచి నేపాల్లో #NepoKid అనే ఒక ట్రెండ్ నడుస్తుంది. ఈ ట్రెండ్ లో హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్ లైక్ మినిస్టర్ పిల్లలు, పొలిటీషియన్ పిల్లల లైఫ్ స్టైల్స్ ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. బట్ ఇది అక్కడి వరకు ఆగలేదు. మెల్లమెల్లగా #NepoKid is developed to be exposing all the corruptions. చిన్నవి పెద్దవి స్కామ్స్ అన్ని ఎక్స్పోజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ట్రెండ్ ఎక్స్పోజర్ వల్ల గవర్నమెంట్ కి చాలా బ్యాక్లాష్ వచ్చింది. సో దే డిసైడెడ్ టు బ్యాన్ ఆల్ ద సోషల్ మీడియా యాప్స్. కానీ బ్యాన్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చిన రీజన్, టెక్ కంపెనీస్ ఫెయిల్ టు కంప్లై the new registration rules aimed at curbing online crime, hate speech and misinformation. And at this point, concern became anger, rage became revolt. ప్రతి ఒక్క యంగ్ అడల్ట్ కేమ్ ఆన్ టు ది స్ట్రీట్. 2 రోజులలో రచ్చ చేశారు. నేపాల్ రగిలిపోయింది. ఈ ప్రాసెస్ లో 19 మెంబర్స్ చనిపోయినారు. మెనీ ఆఫ్ దెమ్ గాట్ ఇంజర్డ్. అండ్ ఫైనలీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ రిజైన్డ్. బట్ స్టిల్ సరిపోలేదు. నేపాల్ యూత్ హ్యాస్ కమ్ టు దేర్ సాచురేషన్ లెవెల్ విత్ దేర్ పాలిటిషియన్స్ అండ్ ద పవర్. అందరూ ఈ జెన్జీ రెవల్యూషన్ అనేది సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ వల్ల వచ్చింది అని అంటున్నారు. బట్ నో, వాళ్ళ పొలిటీషియన్స్ చేసే స్కామ్స్ కి, కరప్షన్స్ కి, జీరో డెవలప్మెంట్ కి, స్లీపింగ్ గవర్నమెంట్ కి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదామనే ఉద్దేశంతో మాత్రమే దే ఆర్ ఫైటింగ్. సోషల్ మీడియా బ్యాన్ ఈజ్ జస్ట్ ఎ ట్రిగర్ టు దిస్ రెవల్యూషన్. ఓ చిన్న నిప్పురవ్వ మాత్రమే. బట్ దీంతో మనమేం నేర్చుకున్నాం? వాళ్ళలాగా సాచురేషన్ పాయింట్ వరకు తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు వీ నీడ్ టు లెర్న్ అబౌట్ అవర్ ఇష్యూస్. బయట దేశాల్లో జెనోసైడ్లు, స్కామ్లు, వార్లు అన్ని జరుగుతుంటాయి. అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం పట్టించుకోవాలి. బట్ ప్రయారిటైజ్ అవర్ నేషన్ ఫస్ట్. ముందు నువ్వు నీ ఇల్లు చూసుకో. బెంగాల్లో ఏమైతుంది? పంజాబ్ ఫ్లడ్స్ ఏంది? హైదరాబాద్ లో డ్రగ్ మాఫియా ఏంది? అసలు ఈ లాంగ్వేజ్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఇవన్నీ తెలుసుకో. ఒపీనియన్స్ క్రియేట్ చేసుకో. స్టాండ్ తీసుకో. డోంట్ బి లాస్ట్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్.